ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియరా, వి కేమ్ టు లాస్ట్ డే ఆఫ్ దిస్ ఇయర్. ఈ సంవత్సరపు ఆఖరి రోజుకు వచ్చాం, December 31st. రేపటి దినం నుంచి క్రొత్త సంవత్సరం. ఆలోచిస్తేనే ఇన్ని నెలలు ఎట్లయిపోయినాయబ్బా అనిపిస్తూ ఉంది. సరే, దేవుడు ఇన్ని నెలలు మనల్ని కాచి కాపాడి ఆఖరి మాసంలోకి తీసుకొచ్చి ఆఖరి రోజులోనికి కూడా దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. మొట్టమొదటిగా దేవునికి ఈ దినాన్ని బట్టి సంవత్సరం అంతా కాపాడేందుకు మనం స్తుతులు చెల్లించాలి. ప్రభువుకు మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇంతకీ ఈ ఆఖరి రోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని ఎదురు చూస్తున్నావా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ప్రసంగి గ్రంథంలో 7:8 రాయబడిన ప్రకారం కార్య ఆరంభము కంటే అంతం మేలంట. ప్రతిదానికి ఆరంభం ఉంటుంది, అంతం ఉంటుంది. మనందరికి తెలుసు. సంవత్సరానికి కూడా ఆరంభం ఉంది, అంతం ఉంది. ఈరోజే అంతం. అయితే దేవుని వాక్యం అంటుంది ఆరంభము కంటే అంతమే మేలంట. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, ఆఖరి రోజు అని నీ జీవితంలో ఇంకా అయిపోయింది, ఏమి జరగలేదు ఈ సంవత్సరం అని దిగులుతో ఉన్నావా? దేవుడు అంటున్నాడు, ఈ రోజు కూడా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికి, మేలు జరిగించడానికి సమర్థుడు. కారణం అంతమే మేలు అంటున్నాడు. కాబట్టి ఈ రోజు కూడా నీ జీవితంలో నిరీక్షణ ఉంచి దేవుని వైపు నీ మనస్సును మరలించగలిగితే ఈ రోజు కూడా ఈ అంతాన లేదా ఈ సంవత్సరం అంతాన ఈ రోజున ఆఖరి దినాన దేవుడు నీ జీవితంలో మేలు చేయాలని ఆశపడుతున్నాడు. నమ్ము, అంతములో కూడా దేవుడు అద్భుత కార్యం చేయగలడు. ఏ విషయంలో అయితే ఈ సంవత్సరం అద్భుతం పొందుకోలేదో ఈ రోజు పొందుకోబోతున్నావు. కారణం అంతము దేవుడు నీకు మేలుకరంగా మార్చబోతున్నాడు. నీ భర్త జీవితంలో, కుటుంబంలో, వ్యాపారంలో, పరిచర్లో, సంఘంలో ఏ విషయంలో కావచ్చు, అంతములో దేవుడు మేలు చేయబోతున్నాడు. కారణం కార్య ఆరంభము కంటే అంతం మేలు. కాబట్టి విశ్వాసం ఉంచు. ఈ రోజు సైతం నా జీవితంలో నా దేవుడు కార్యం చేస్తాడని చెప్పు. దేవుడు ఈ సంవత్సరపు అంతాన్ని ఆశీర్వాదకరంగా, మేలుకరంగా ముగించబోతున్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కార్య ఆరంభం కంటే అంతం మేలని మాటల్లో నాయన జ్ఞాపకం చేశావు, వాగ్దానాన్ని జ్ఞాపకం చేశావు. ఎంతమంది అయితే ప్రభువా నిరాశ నిస్పృహలో ఉన్నారో వారిని మళ్ళీ నిరీక్షణ ఉంచి ఈ అంతములో, ఈ ఆఖరి రోజులో దేవుడు అద్భుతం చేస్తాడని ఎవరైతే నమ్ముతున్నారో వారి జీవితంలో విశ్వసించినట్లుగానే అద్భుతం జరిగించి మేలు నాయన కరమైనటువంటి, నాయన ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి ప్రభు వాతావరణాన్ని కుటుంబంలో నాయన నువ్వు నెలకొల్పు, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.